నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. ద సీక్రెట్ రహస్యం తరువాయి భాగం చెప్పుకుందామా? స్కిప్ చేయకుండా వినండి దయచేసి, రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆ విజ్ఞానాన్ని ప్రతి ఒక్కళ్ళు అనుభవించాలన్నదే నా కోరిక. మొదలు పెట్టుకుందామా? జాక్ కాన్ఫీల్డ్. మనం అనుభూతులు, మనం సరైన మార్గంలో ఉన్నామా లేదా, మనం సరైన దిశలో పయనిస్తున్నామా లేదా అనే విషయాన్ని మనకు ఫీడ్బ్యాక్ అందజేసే ఒక నిర్మాణం. మీలోని ఆలోచనలు ప్రతి దానిని ప్రభావితం చేస్తాయన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అందుకే ఏ విషయం గురించి అయినా మీరు అదే పనిగా ఆలోచిస్తున్నప్పుడు తక్షణం అది ఈ విశ్వంలోకి పంపబడుతుంది. ఆ ఆలోచన దానితో సమానంగా ఉన్న ఫ్రీక్వెన్సీకి అయస్కాంతంలా అతుక్కుపోతుంది. తర్వాత కొద్ది సెకండ్లలోనే ఆ ఫ్రీక్వెన్సీ తాలూకా రీడింగ్ను మీ భావనల ద్వారా మీకు తిరిగి పంపుతుంది. మరోలా చెప్పాలంటే, మీరు ప్రస్తుతం ఏ ఫ్రీక్వెన్సీలో ఉన్నారన్న సమాచారాన్ని విశ్వం మీ ఆలోచనల ద్వారా మీకు తిరిగి అందచేస్తుంది. మీ భావనలే మీ ఫీడ్బ్యాక్ మెకానిజం. మీరు సంతోషంగా ఉంటూ మంచి ఆలోచనలు చేస్తూ ఉంటే మీరు మంచి ఆలోచనలు చేస్తున్నారు అని అది విశ్వం నుంచి వెనక్కి వస్తున్న సందేశం. అలాగే మీరు బాధపడుతున్నట్లయితే విశ్వం నుంచి మీకు అందే సందేశం మీకు మీరు చెడు ఆలోచనలు చేస్తున్నారని చెబుతుంది. అందుకే మీరు బాధపడుతున్నప్పుడు అది విశ్వం మీకు పంపే సందేశం. ఆ సందేశం మీకు ఏం చెబుతుందంటే, జాగ్రత్త, నీ ఆలోచన సరళిని వెంటనే మార్చుకో. వ్యతిరేకాత్మక ఫ్రీక్వెన్సీ రికార్డ్ అవుతోంది. ఫ్రీక్వెన్సీను మార్చు, త్వరలో అది బయటపడబోతోంది. జాగ్రత్త. ఈసారి మీరు బాధపడుతున్నప్పుడు, వ్యతిరేక భావాలు మీలో తలెత్తుతున్నప్పుడు విశ్వం నుంచి మీకు అందుతున్న సంకేతాన్ని వినండి. ఆ క్షణంలో మీ దగ్గరకు వద్దామనుకుంటున్న మంచిని మీరు అడ్డుకుంటున్నారు. ఎందుకంటే మీరు వ్యతిరేకమైన ఫ్రీక్వెన్సీలో ఉన్నారు. మీ ఆలోచనలను మార్చుకుని ఏదైనా మంచి ఆలోచనలు చేయండి. మనసులో మంచి భావాలు కలగటం మొదలు పెడితే మీరు కొత్త ఫ్రీక్వెన్సీకి మారటమే దానికి కారణమని మీరు తెలుసుకుంటారు. అందుకే విశ్వం మంచి ఆలోచనలని మీ దగ్గరకు పంపి దాన్ని రూఢీ చేస్తుంది. బాబ్ డాయల్. మీరు ఏ అనుభూతిని పొందుతున్నారో అదే మీకు అందుతోంది తప్ప మీరు ఆలోచిస్తున్నది కాదు. అందుకే ఎవరైనా నిద్రలేస్తూనే అడుగులు తడబడి తమ బొటనవేలికి దెబ్బ తగిలించుకుంటే ఇక ఆ రోజంతా వాళ్లకు అలానే బాధపడుతూనే గడుస్తుంది. చాలా సులభంగా తమ భావాలను మరోవైపుకు మళ్లించవచ్చునని, అప్పుడు ఆ రోజంతా తమ జీవితమంతా ఆనందంగా గడుస్తుందని వాళ్ళు ఆలోచించలేరు. మీ రోజు ఆనందంగా మొదలై రోజంతా అలా ఆనందంగానే గడిస్తే మీరు ఇంకేది మీ ఆనందాన్ని పాడు చెయ్యకుండా చూసుకోగలిగితే మీరు ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం ఆ ఆనందాన్ని నిలిపి ఉంచే మనుషులను, పరిస్థితులను మీ వైపుకు ఆకర్షించుకుంటారు. ఒకదాని తరువాత ఒకటిగా ఏదీ సరిగ్గా జరగకపోవటం అనే పరిస్థితిని మనమందరం ఎదుర్కొనే ఉంటాము. ఆ గొలుసు కట్టు లాంటి ప్రతిక్రియ ఒక ఆలోచనతో ప్రారంభమయ్యింది. మీకు ఆ సంగతి తెలియవచ్చు, తెలియకపోవచ్చు. ఒక చెడు ఆలోచన మరెన్నో చెడు ఆలోచనలను ఆకర్షిస్తుంది. ఫ్రీక్వెన్సీ దాన్ని పట్టి ఉంచుతుంది. ఆ తరువాత ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఆ ఒక్కదానికి మీరు ప్రతిక్రియ తెలియజేసినప్పుడు మీరు మరిన్ని పొరపాట్లను ఆకర్షించుకుంటారు. ప్రతిక్రియలు ఎప్పుడూ అలాంటి ప్రతిక్రియలనే మరిన్నిటిని ఆకర్షిస్తాయి. అప్పుడు ఆ గొలుసు కట్టు అలా కొనసాగుతూ ఉంటుంది.
మీరు స్వయంగా కోరుకొని ఆ ఆలోచనలను మళ్లించనంత కాలము మీరు ఆ ఫ్రీక్వెన్సీ నుంచి బయటపడలేరు. మీకు కావలసిన వాటి మీదకు మీరు మీ ఆలోచనలను మళ్లించవచ్చు. మీ ఫ్రీక్వెన్సీని మార్చుకున్నట్లు మీ భావాల ద్వారా రూఢీ చేసుకోవచ్చు. అప్పుడు ఆకర్షణ సిద్ధాంతం ఆ కొత్త ఫ్రీక్వెన్సీని పట్టుకొని దాన్ని మీ జీవితం తాలూకు కొత్త చిత్రంగా మీ దగ్గరకు పంపుతుంది. ఇప్పుడే మీరు మీ భావాలను అదుపులో ఉంచుకొని మీరు మీ జీవితంలో కోరుకునే వాటి కోసం వాటిని శక్తివంతంగా ఉపయోగించుకోవచ్చు. ఇంకా శక్తివంతమైన ఫ్రీక్వెన్సీని ప్రసారం చేసేందుకు మీ భావాలను మీరు లాభదాయకంగా ఉపయోగించుకోవాలంటే మీరు కావాలని కోరుకున్న దానికి మీ భావాలను జోడించటం ద్వారా మీరా పని చెయ్యవచ్చు. మైకెల్ బెర్నార్డ్ బెక్విత్. ఇప్పుడే మీరు ఆరోగ్యంగా ఉన్నట్లు అనుకోవచ్చు, సమృద్ధిగా ఉన్నట్లు భావించవచ్చు. మీ చుట్టూ ఉన్న ప్రేమను నిజంగా అది అక్కడ లేకపోయినా అనుభూతి ద్వారా పొందవచ్చు. అప్పుడేం జరుగుతుందంటే ఈ విశ్వం మీ పాటకు అనుకూలంగా మారుతుంది. మీ మనసులోని ఆ భావాలకు తగ్గట్టు మీ విశ్వం స్పందించి అదే మీ ఎదుట ప్రత్యక్షమవుతుంది. ఎందుకంటే మీ భావాలు అదే విధంగా ఉన్నాయి కనుక. అయితే మీకిప్పుడేమనిపిస్తోంది? మీకేమనిపిస్తోందో తెలుసుకునేటందుకు ఒక 2 క్షణాలు ఆగి ఆలోచించండి. మీరు ఉండవలసినంత సంతోషంగా లేకపోయినట్లయితే మీ భావాలను లోపలి నుంచి పైకి లాగి అవి ఏమిటో తెలుసుకునేటందుకు దృష్టిని కేంద్రీకరించండి. అలా దృష్టి కేంద్రీకరిస్తే మిమ్మల్ని మీరు సంతోషంగా ఉండే స్థాయికి తీసుకురావడానికి ప్రయత్నిస్తే మీరు బలంగా వాటిని పైకి తీసుకురాగలుగుతారు. ఒక పద్ధతి కళ్ళు మూసుకోవటం. ఇంకా దేని మీదకు దృష్టి పోకుండా ఉండేటందుకు మీ లోపలి భావాల మీదే మనసును కేంద్రీకరించి 1 నిమిషం చిరునవ్వు నవ్వండి. విన్నారు కదా. రేపు మళ్ళీ తరువాయి భాగంతో మీ ముందుకొస్తాను.